డిగ్రీలు ఉష్ణోగ్రత మొదటి 3 నిమిషాల్లో క్విక్స్ కైలీ ప్రోటాన్స్ మరియు న్యూట్రాన్స్ గా మారాయి. ఇవి తర్వాత హైడ్రోజన్ మరియు హీలియం పరమాణువులు కేంద్రాలుగా మారాయి. సుమారు 3,80,000 సంవత్సరాల తర్వాత విశ్వం కొంచెం చల్లారింది. ఇప్పుడు విశ్వం పారదర్శకంగా మారింది. కాంతి స్వతంత్రంగా ప్రయాణించగలిగింది. ఈ ప్రాథమిక కాంతిని నేడు మనం కాస్మిక్ మైక్రోస్కోప్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ గా కనుగొనగలుగుతున్నాం. ఇది బిగ్ బ్యాంగ్ కు ప్రత్యక్ష సాక్ష్యం. తదుపరి లక్షల సంవత్సరాల గురుత్వాకర్షణ శక్తి పనిచేయడం ప్రారంభించింది. హైడ్రోజన్ వాయువు మేఘాలు ఒకచోట చేరడం ప్రారంభించాయి. ఈ మేఘాలు చాలా దట్టంగా వేడిగా మారినప్పుడు మొదటి నక్షత్రాలు పుట్టాయి. ఈ మొదటి నక్షత్రాలు భారీగా వేడిగా ఉండేవి. వాటి కేంద్రాల్లో న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా కొత్త మూలకాలు సృష్టించబడ్డాయి. కార్బన్, ఆక్సిజన్, ఇనుము వంటివి. ఈ నక్షత్రాలు సూపర్ నోవాలుగా పేలినప్పుడు ఈ మూలాలు విశ్వం అంతటా వ్యాపించాయి. సుమారు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం ఒక వాయువు మేఘం నుండి మనం సూర్యుడు పుట్టాడు. అదే మేఘం నుండి మన భూమి సహా అన్ని గ్రహాలు ఏర్పడ్డాయి. మనలో ఉన్న ప్రతి పరమాణువు, మన శరీరంలోని కార్బన్, మన రక్తంలోని ఇనుము అన్నీ పురాతన నక్షత్రాల లోపల సృష్టించబడ్డాయి. మనం నిజంగా నక్షత్రాలు ధూళి నుండి తయారైన వారం. కాబట్టి మిత్రులారా, ఇదే మన విశ్వం యొక్క అద్భుతమైన కథ. ఒక చిన్న బిందువు నుండి ఈ అపారమైన విశ్వం వరకు ఇది 13.8 బిలియన్ సంవత్సరాల ప్రయాణం. విజ్ఞానం, శాస్త్రం ఈ రహస్యాలను ఎలా ఛేదించగలిగిందో చూడటం అద్భుతంగా ఉంది కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని అద్భుతమైన విజ్ఞానం విషయాల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ కామెంట్లలో మీ ఆలోచన తెలపండి. విశ్వం గురించి మీకు ఇంకా ఏమి తెలుసుకోవాలనుకుంటున్నారు?